హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన ఉలవ కట్టు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా ఉలవ పిండితో ఉలవ కట్టు చేశారంటే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఉలవలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీనికోసం మనం ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఉలవ పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ ఎక్కువ వేసేయకూడదండి, తక్కువ వేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా కలిపిన పిండిని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది ఈ విధంగా వేగుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాని మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా అనేది మనకి మెత్తగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కలిపి ఉంచిన పిండిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ ఉలవ కట్టుని ఒక 2 నుండి 3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం బొంబాయి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదండి, సేమ్ ప్రాసెస్లోనే ఉలవ కట్టు కూడా చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు. మనకి ఒక 2 నుండి 3 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ఉలవ కట్టు అనేది చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ కర్రీస్ ఏమీ లేనప్పుడు సింపుల్గా కేవలం 5 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు, అలా అయితే విరిగిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.